సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సిపిఈటిడి మరియు ఏఐ ఇన్ అర్బన్ ఏరియాస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ లంకా దినకర్, ఎన్టీఆర్, జిల్లా కలెక్టర్ లక్ష్మిషా, డీసీపీ సరిత, వీరేంద్ర కుమార్, ఎస్పీఏ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా దినకర్, డీసీపీ సరిత మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తుగా నేరాలను ఎలా అదుపు చేయగలమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి నగరంలోని ప్రముఖులు, ఆర్కిటెక్చర్ విద్యార్థులు పాల్గొనడం జరిగిందని, నగరాలలో నేరాలు జరగకుండా ఏ విధమైన సాంకేతికమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉండాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు చాలా అవసరమన్నారు. ప్లానింగ్ ఆర్కిటెక్చర్స్ నిర్వాహకులు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. Kind of problems Madam Sharita was talking about. You can put a number of cameras, but you can reduce, this crime-related issues. Many of you would have gone to, in many places, somebody will tell you these are the places to stay away at certain times. And in fact, the place that I am referring to by ITO. It is irrespective of the time because of the configuration alone. So therefore my understanding is space determined. It's a multi typology demographies, different types of people right across the spectrum, and in between you have people who are unfamiliar with dynamics of Delhi, the students. What's going to happen? You are vulnerable. Now it's the vulnerability is defined by the way you exist, and that's what I'm saying is the planning paradigm of crime prevention. You call it CPD or any other way, that's how it works. Does the crime happen in open? Yes and no. No, because just I said, it has to happen in a negative space. But if the negative space starts engulfing the space for positive activity, means the risk levels are much higher. And that's what we start saying. I really feel very much confident and feel privileged because this will definitely give so many solutions to all the problems which we are facing in this technological and AI based revolution. So these problems can not only be detected but also it can be prevented, and in long way can be deducted. So the crime prevention, as sir has rightly pointed out, zero tolerance for crime in this Viksit Bharat 2024 ane దాంట్లో ఈ జీరో టాలరెన్స్ టు క్రైమ్ అనే దాంట్లో ఈ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు చేపట్టినటువంటి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ డెఫినెట్గా ప్రజలు సురక్షితంగా, సేఫ్గా, హ్యాపీగా ఉండడానికి కొన్ని దిశ నిర్దేశం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయిందని కేఏ పాల్ అన్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ఉచిత బస్సుతో మహిళలకు ఇబ్బందులు పడుతున్నారని, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఎక్కడ ఎవరికిచ్చారని పాల్ ప్రశ్నించారు. అన్నదాత సుఖీభావతో రైతులకు న్యాయం జరగలేదని, సుగాని ప్రీతిపై ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదు, దేశంలో రైతుల పక్షాన నిలబడి మోడీతో మాట్లాడి నిధులు తెచ్చిన ఘనత నాదే అని కేఏ పాల్ అన్నారు. దేవుడే కనుక ఆ బస్సులు ఫ్రీగా రాష్ట్రంలో ఉన్న మహిళలు 8% లోకల్ వారికి ఇప్పటికి, అది కూడా ఈ మధ్యన చేరుతుంది. 3 దీపం 3 సిలిండర్లు గుర్తుందా లేడీస్ అందరూ? మీరు వెళ్ళి ఓట్లు గుద్దేశారు. ఇంటికి 3 సిలిండర్లు వచ్చేస్తే లాస్ట్ ఇయర్ వచ్చాయా? ఇప్పుడు మొదలు పెట్టారు. కొంతమందికి అందుతున్నాయి. అది కూడా 1, 2, 3 అన్నది మీకే తెలుసు. 4 ఆనందిత సుఖీభవ 20,000 రూపాయలు ప్రతి రైతుకి. 65% రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే 6 కోట్ల జనాభాలో దాదాపు 4 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా ఒక్కరికైనా నాకు 20,000 వచ్చాయని చెప్పమనండి. ఈ 4 కోట్లలో కొంతమందికి ఈ మధ్యని 5,000 రూపాయలు ఇచ్చారు. 5 మంత్లీ అలవెన్స్ 19 సంవత్సరాల వయసు నుండి 59 వరకు మహిళలకు అందరికీ 15 ఇచ్చినట్టు స్వాతపత్రం రిలీజ్ చేయమనండి. ఇవ్వలేదు కనుక వారు చేయలేరు. 6 ఇది అంతకంటే ఘోరం. 20 లక్షల ఉద్యోగాలు
జాబు రావాలి అంటే బాబు రావాలి. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తిట్టి చంద్రబాబుని ఎలక్షన్ ముందు, ఇంకా లైఫ్ లో నేను ఎమ్మెల్యేని అవను గనుక ఈవీఎంలో ఆయన బాగా ఫిట్టింగ్ పెట్టాడు. ఇంకా మోదీ పాట నేను కూడా పాడతానని ఆయన ఏ పాట పాడాడో మర్చిపోయి 30,000 అమ్మాయి మిస్సింగ్ అన్నాడు. ఇప్పుడు మాట్లాడు. సుగతి ఏది అమ్మ సుగాలి ప్రీతి. ఈ మధ్య నేను ఇన్వెస్టిగేట్ చేశాను. లాస్ట్ వీక్ లో హార్ట్ బ్రేకింగ్ కేసు వేస్తున్నా. ఆవిడ కొరకు ఫైట్ చేస్తా. 14 సంవత్సరాల అమ్మాయి ఇంత ఘోరంగా రేప్ చేసిన సంగతి మీ మీడియా మిత్రులను నాకు టెక్స్ట్లు పెట్టొద్దా? వాళ్ళు చేసేది న్యాయం. ఎవడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలాగూ చేశాడు, ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం. న్యాయం చేసి తీరుతానమ్మా. మీరు రండి, నన్ను కలవండి. ఈ మీడియా మిత్రుల ద్వారా మీరు ఒక లెటర్ ఇవ్వండి. మీ కూతురికి దేవుడు ఉన్నాడు పైన, కిందనున్నాను నేను. ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మీకు న్యాయం చేయరు. ఎంతమందికి న్యాయం చేశాను? ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మలేదంటే నేను తెచ్చిన ఆర్డర్లే. ఈ రోజు కూడా బెట్టింగ్ యాప్లు లేకుండా ఈ దేశంలో అదానీ అంబానీలు బెట్టింగ్ యాప్లు ముగించారంటే 45 కోట్లు నేను సుప్రీం కోర్టులో గత నెల తెచ్చిన ఆర్డర్లే. కామారెడ్డి రైతులకి ఈ రోజు భూములు తిరిగి కృష్ణా జిల్లా గుడివాడ ఆటోనగర్ లోని శ్రీ శ్రీనివాస ఆటో ఇంజనీరింగ్ వర్క్స్ నందు మాజీ మున్సిపల్ చైర్మన్ నుగులాపు వెంకటేశ్వరరావు మరియు ఆయన కుమారుడు నుగులాపు సురేష్ బాబు ఆధ్వర్యంలో చిన్న తిరుపతి శ్రీమతి నుగులాపు జయలక్ష్మి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ ను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, గోర్జీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆటోనగర్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని, ఇక్కడి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. కూడా మార్చేయమని చెప్పాను. ఈరోజు నుగులాపు వెంకటేశ్వరరావు వారి సతీమణి పేరు మీదుగా చిన్న తిరుపతి ద్వారకా తిరుమల దేవస్థానానికి ట్యాంకర్ బదిలించే సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా పిలవడం చాలా సంతోషంగా ఉంది. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. అంటే ఇప్పుడు గుడివాడలో ప్రముఖమైన వ్యక్తుల్లో ఆయన కూడా నెంబర్ 1 లో టాప్ పొజిషన్ లో ఉంటారు. ఆయన ఎప్పుడు ట్యాంకర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆయనకి. సో అలాంటి వ్యక్తి ఈరోజు తెలుసుకుంటాం. దాని ద్వారా అంతేకాకుండా అంత ముందు కూడా ఒకసారి కలిశాను. ఆయన మంచి రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తి. గుడివాడ గురించి, ప్రాబ్లమ్స్ గురించి బాగా వ్యక్తి. అలాంటి వ్యక్తిని కలుసుకుంటాం. వాళ్ళ వైఫ్ పేరు మీదుగా ట్యాంకర్ బోర్డు చాలా గొప్ప విషయం. అలాగే మన సురేష్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అనేక కార్యక్రమాలు, అనేక ప్రాబ్లమ్స్ నా దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేసుకుంటా పోతా ఉన్నాం అందరం కలిపి. అయితే ఈ ఆటోనగర్ వచ్చినప్పుడల్లా మనకున్న అతి గొప్ప విషయం ఏంటంటే, విజయవాడ తర్వాత మందే బిగ్గెస్ట్ ఆటోనగర్. అంటే కృష్ణా జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం మీద కూడా మందే అత్యంత ప్రాముఖ్యత కలిగింది కూడా. ట్రాక్టర్ స్పేస్ తయారు చేయడంలో కానీ, ట్రాక్టర్స్ గురించి ఏదైనా కానీ మన గుడివాడ అత్యంత ప్రముఖమైంది. నాకు చాలా దగ్గర అసలు ఇంత ఇంపార్టెంట్ బోర్డు మంది కార్మికులు బతుకుతున్నారు. ఇలాంటి ఇది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరో పట్టించుకోక పాడైపోయింది. నేనున్నాను, హెల్ప్ చేస్తాను, మాట్లాడదాం, తప్పకుండా అందరం కలిసి బాగు చేసుకుందాం. మళ్ళీ
గుడివాడ ఆటో నగర్ వైభవం తేవాలనేది నా కోరిక. సో దాంట్లోకి కొత్త డెవలప్మెంట్ కానీ, కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త ఇంప్లిమెంటేషన్ కానీ, మీకు ఏది కావాలన్నా కానీ నాకు తీసుకొచ్చి మీరు అందరూ కలిపి నన్ను ఒకసారి కూర్చొని మాట్లాడితే నేను ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. సో తప్పకుండా అందరం కలిసి కలుద్దాం. మరొకసారి ఆటో నగర్ లో అందరినీ కూర్చుని మీరు ఆర్గనైజ్ చేసుకుని ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు మీ రోడ్డు ఉంది, అలాగే మన లారీలు అలాగే ఉన్నాయి. బేసిక్గా మొన్న కూడా ATS కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతే కూడా దాని గురించి కూడా గట్టిగా మాట్లాడాను. అది నాకు ప్రామిస్ చేశారు కానీ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావించబోతున్నాను. ATS కూడా ఇక్కడ గురువారికి రావాలి, మన బ్రేక్లు అనేవి ఇక్కడే జరగాలి. అత్యంత ఇంపార్టెంట్ ప్లేస్. దానివల్ల మనకు కూడా ఇష్యూని రైజ్ చేసిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వెనిగల రాము గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారికి, జనసేన అధ్యక్షులు గౌరవనీయులు బొరగట శ్రీకాంత్ గారికి, అలాగే రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు వడ్డేగిరి గారికి, మాజీ కౌన్సిలర్లకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, గౌరవ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గౌరవ డాక్టర్ గోర్జి సత్యనారాయణ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమ తల్లిగారైన నొగలాపు కీర్తిశేషులు నొగలాపు జయలక్ష్మి గారి జ్ఞాపకార్థం ద్వారకా తిరుమల దేవస్థానం వారికి వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ, గౌరవ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ నాయకుడు సహచర ఉద్యోగుల వేధింపులతో గుడివాడలోని వెలుగు ఉద్యోగిని ఆత్మహత్య యత్నం చేసుకుంది. వెలుగు కార్యాలయంలో 11 ఏళ్లుగా అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న సీతా మహాలక్ష్మి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్ లో చర్చ పెట్టిన సహచర ఉద్యోగులు ఉద్యోగం వదిలి వేయాలని సీతా మహాలక్ష్మిని అధికారులు వేధించినట్లు, వ్యక్తిగత కక్షతోనే సీతా మహాలక్ష్మిని వేధించారని ఆమె భర్త జగన్ తెలిపారు. అక్రమ సంబంధం అంటగట్టి సహచర ఉద్యోగులు కించపరుస్తున్నారని అన్నారు. సహచర ఉద్యోగులు సూటిపట్టి మాటలు భరించలేక సీతా మహాలక్ష్మి ఆత్మహత్య యత్నం చేసిందన్నారు. డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది అకౌంటెంట్ గా. వీడి మీద దుర్ప్రచారం చేసి మానసికంగా తెంగ చేసి చాలా ఇబ్బందులు గురి చేశారన్న 2 రోజుల నుంచి. పొలిటికల్ సైడ్ నుంచి వీరబసేయారని ఆయన అన్ని రకాలుగా అందరికి దుర్ప్రచారం చేసి ఆయన చాలా మానసిక తెంగలు చేశారండి. వాళ్ళ ఆఫీస్ లో కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉన్నది లేని చెప్పడం, అది వాళ్ళని నమ్మడం, ఏంటి అని కూడా ఒక విషయం కూడా అడగకుండా ఇంకా ఇల్లీగల్ అఫేర్ లో ఉన్నాయి రకరకాలుగా, ఇవన్నీ మంచిది కాదని ఆఫీసులో అంటే అందరూ సరిపోతారు రకరకాలు చెప్పి మానసికంగా తీసి ఆ రోజు ఆఫీస్ చుట్టూ తిరిగి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగడం, పొలిటికల్ గా ప్రెజర్ తీసుకురావడం, అన్ని రకాలుగా మానసికంగా తీసి ఆఖరికి ఉద్యోగం అందించినట్టు వాళ్ళు చేశారండి. అది నిన్న పార్టీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి ఇలాగ మీరు వెళ్ళిపోవాలండి మా మానేయాలని ఫోన్ చేశారండి. అది ఫోన్ చేసి ఇంకా ఈ అమ్మాయికి చెప్పకుండా వాళ్ళు గ్రూప్ గా డిస్కషన్ చేయడం ఇవన్నీ టార్గెట్ చేసి అందరూ ఒకటైపోయారు. ఇంకా బాగా తట్టుకోలేక రిజల్ట్ లెటర్ వచ్చేసింది. నన్ను మానేయమన్నారు, నా క్యారెక్టర్ అనలైజ్ చేశారు, మంచిది కాదంటున్నారు, నేను బట్టి క్యారెక్టర్ ఎవరు నేను ఉండను అని ఇంకా నేను మంచి అదే మాట్లాడి అన్నంతంలో వేడుచుకుంటూనే కూర్చోండి. ఏం చేస్తుంది అకౌంటెంట్ గా చేస్తుంది వెలుగు డిపార్ట్మెంట్ పై ఆఫీస్. ఈ టార్గెట్ చేయడం ఏంటంటే అక్కడ ఆఫీసులో ఏపీఎల్ గారని ఉంటారండి. ఆయన చేసే పని ఈవిడ ద్వారా చేపిస్తాడు. ఆయన ఒక ఆఫీసర్ ఆయన ఇవ్వాల్సిన కమాండింగ్ ఆయన ఇవ్వకుండా ఇస్తే ఆయన బ్యాడ్ అయిపోతాడని ఈవిడ ద్వారా ఇప్పిస్తాడు. అయితే ఈవిడే బ్యాడ్ అవుతుంది, ఈవిడే టార్గెట్ అవుతుంది, నేను సేఫ్ వస్తాను, ఆయన సేఫ్ అవడం చూసుకుంటాడు. ఆయన సేఫ్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఆఫీసులో వాళ్ళందరూ ఈమె బ్యాడ్ అయ్యారు. దాంతో ఆఫీస్
గ్రామం కొంచెం వేరే బస్సు కొంచెం చేసి అనుకోకుండా అందరికి ప్రసన్నం చేసింది. ఆ అమ్మాయి తెచ్చుకునేది ఏడు బస్సు దండగారు ఆయన ఏమి అడుక్కోకుండా ఎందుకు అడుక్కోకుండా అందరూ ఇది అర్థం చేశారు. స్టాఫ్ అంతా పోయి నన్ను చేస్తే ప్రజెంట్ చేసి వచ్చేసాను. దండకారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.